ఓకేనా. అందరికీ నమస్కారం. మన దేశంలో 50,000 మంది పింఛన్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు. కలెక్టర్లు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, వీళ్ళందరూ ఎవరున్నా కింది స్థాయిలో 10,000 రూపాయలు జీతం తీసుకునేవాడికి అవసరం పింఛను. నీకు కావాల్సినంత అంతా వడ్డేసుకుంటువే, మళ్ళీ పింఛన్ తీసుకుంటువే, అంత అవసరమా? ఎంత డబ్బు పోతుంది ప్రజలదే. కాబట్టి ఈ పింఛన్లు రద్దు చేయాలా. నువ్వు ప్రజా పరిపాలన చేసేటప్పుడు ఏవే నువ్వు ఎందుకు వస్తున్నావు? పరిపాలన చేయని వస్తున్నావు. పరిపాలన చేసుకుని నువ్వు ఓడిపోతే నువ్వు గమ్మున ఇంటికి పోవాలా. గెలిచినోడు పరిపాలన చేస్తాడు. కాబట్టి ఈ పింఛన్తో ఎంత డబ్బు పోతుందంటే మొత్తం మన దేశంలో కావాల్సినంత డబ్బు అంత ఆరుముడైపోతుంది. మనం ఒక సిస్టమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఏమే ఇప్పుడు అమెరికా దేశం ఉన్నది, అతనికి అమెరికా అధ్యక్షుడు కూడా కానీ ఓడిపోయినాడు, 2 మాటలు గెలిచినాడు, వాడికి సెక్యూరిటీ కూడా ఉండదు. మన దేశంలో ఎందుకునైనా రాష్ట్రపతికే అంత సెక్యూరిటీ చెప్ప, ఎవరు చంపుతారు, ఎవరు పడతారు? కాబట్టి ఇదంతా ఒక సిస్టమ్స్గా తీసుకొచ్చి మనం అంబేద్కర్ రాసినాడు కదా రాజ్యాంగం, వాటిల్లో ఏది పనికొచ్చో అది దుండించుకొని కొంతమంది అంతా మనం మార్చుకోకపోతే మన దేశం ఏం పనికొచ్చో చెప్పండి. అసలు రోడ్లు డబ్బు లేదు. చూడండి, ఏ రోడ్డు అయినా మన దేశంలో ఏడ బట్ట గుంతలు ఎంత అరుముడిగా పోతున్నదో. ఇదంతా మనకు అవసరమా? ఎంత డబ్బు పోతుంది పింఛన్లుగా? నువ్వు పరిపాలన చేసినావు, నీకు కావాల్సిన కాడికి ఏదో చెడ్డమ్మ చూసుకున్నావు, వెళ్ళిపోయినావు. నువ్వు లంచం తీసుకున్నావు, అవినీతి చేసినావు అని మేము చెప్పం. నీ కర్మ ఏం చేసినావు అది నీకే వదిలేస్తాం. నీకు పింఛన్ ఎందుకో చెప్పండి. 40,000, 50,000 అవన్నీ పింఛన్ అవసరమా? ₹1,00,000, 2 లక్షలు జీతం తీసుకున్నోడికి పింఛన్ అవసరమా? చెప్పండి. కాబట్టి మన అందరిది డబ్బు, మనదే కాదు, అందరిది. మన దేశం బాగుండాలంటే మనందరం సహకరించాలి. కాబట్టి రోడ్లు బాగా ఉండాలన్నా, మన దేశం బాగుండాలన్నా కూడా మనందరం మేధావులు చదువుకున్న వాళ్ళంతా కూడా ఒక క్లారిటీలో ఉండాలి. లేకపోతే చెప్పండి మీరు, 50,000 మంది, 60,000 మంది వీళ్ళందరూ పింఛన్ తీసుకుంటున్నారంటే ఎంత డబ్బు, ఏమి కథ, అది అవసరమా? చెప్పండి. కాబట్టి మీరందరూ కూడా పింఛన్ తీసుకోకూడదు. ప్రతినిధులు బాగా ప్రజలకు సేవ చేయాలా. మీ పాటికి మీరు వెళ్ళిపోవాలా. ఓడితే ఇంటికి పోవాలా, మళ్ళీ గెలిస్తే ప్రజా సేవ చేయాలా. ఇది నా విజ్ఞప్తి.